మంచి విత్తనాలు విత్తేవాడు మనిషి కుమారుడే. మంచి మాటలు చెప్పేవాడు, మంచి బోధ చేసేవాడు. మంచి విత్తనాలు విత్తటం అంటే మంచి బోధ, చక్కటి బోధ, ఆరోగ్యవంతమైన బోధ, ఆనందాన్నిచ్చే బోధ, విడుదలనిచ్చే బోధ, స్వస్థతనిచ్చే బోధ, జ్ఞానోపదేశమును కలుగు చేసే బోధ, అలాగనే నూతన పరిచే బోధ, మనసు రూపాంతరపరిచి మన స్వభావం, మన హృదయం, మన అంతరంగం నూతన పరిచి బలపరిచి దీవించే బోధ అది మనుష్య కుమారుడు ఇస్తాడు. పిల్లారా, మంచి విత్తనాలు విత్తేవాడు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారి. పిల్లారా, యేసుక్రీస్తు దగ్గరే మంచి బోధ ఉంది. ప్రపంచం అంతా ఈ దినం వింటా ఉంది యేసు ప్రభు మాటలు. భూమి మీద ఉన్న ప్రతి దేశం, ఎన్ని దేశాలన్నా ఉండని, కొంతమంది 196 అంటారు, కొంతమంది 200 అంటారు, కొంతమంది ఇంటర్నెట్లో చూస్తే ఇంకా లెక్కలో లేని దేశాలు ఉన్నాయి, 200 పైనే. నేను ఇంటర్నెట్లో చూస్తే 230 దేశాల పైనే కనబడతా ఉన్నాయి. సరే, ఏ మూలనున్నా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ ఈ దినము